నిన్నటిది మనం కొంచెం రీక్యాప్ చేద్దాం. ఉద్యోగం చేసేవాళ్ళు, ఏదైనా ఒక లైన్లో ప్రత్యేకత కలిగి ఉన్నవాళ్ళు, వాళ్ళకి మిగిలిన లైన్లో యాక్టివేట్స్ వర్క్ చేయలేరు కాబట్టి వాళ్ళందరికీ సేఫ్టీ, జాబ్ సెక్యూరిటీ కావాలి కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ యూనియన్స్ ఉన్న కంపెనీస్లో పనిచేస్తే వీళ్ళు జాబ్ సెక్యూరిటీగా ఉంటుంది, ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పని. ఏమీ చేయలేని వాళ్ళు, వేరే వ్యాపకం లేని వాళ్ళు, ఇంకో ఆదాయ మార్గం లేని వాళ్ళు, ఉన్న దాని మీదనే ఆధారపడేవాళ్ళు, వాళ్ళు అట్లాంటి యూనియన్స్ ఉన్న ఆర్గనైజేషన్స్లో చేరితే వాళ్ళకి ఎక్కువ భద్రత ఉంటుంది. దానివలన వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు, కంపెనీ నుంచి బయటకు వచ్చేంత వరకు వాళ్ళు కుటుంబం వాళ్ళంతా క్షేమంగా ఉంటారు అని. అట్లాగే మేనేజ్మెంట్ కూడా సాధ్యమైనంత వరకు యూనియన్స్ రాకుండా ఉండేట్టుగా చూస్తారు. దాని మీద కూడా నేను మనం చాలాసేపు చర్చించాం. తర్వాత ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను ఏది కరెక్ట్, ఎంప్లాయీస్ కరెక్టా లేకపోతే ఎంప్లాయర్ కరెక్టా, అంటే ఉద్యోగస్తుడు కరెక్టా, ఓనర్ కరెక్టా అనే దాని గురించి నేను చెప్పట్లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఇద్దరికి బెనిఫిట్స్ ఉంటాయి, ఇద్దరు కలిసి పని చేసుకోవటం వల్ల. అందుకని చెప్పి దాని గురించి చెప్పట్లేదు. మన స్కూల్లో యూనియన్స్ ఉన్న చోట మనకి ప్రొటెక్షన్ ఉంటుంది, అందుకని చెప్పి మనం అట్లాంటి చోట పనిచేయాలి. ఒక లైన్లో బాగా ప్రత్యేకత ఉన్న వాళ్ళు ఇంకో లైన్లో బాగా పెర్ఫార్మెన్స్ చేయలేరు. అట్లాగే ఇప్పుడు నేను ఫ్లయింగ్లో ఇంక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈయన తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడైనా పెడితే పని చేయలేడు. అందుకని బాగా స్ట్రాంగ్ పైలట్స్ యూనియన్ బాగా గట్టిగా ఉన్న చోట ఈయన దాంట్లో చేరిస్తే ఈయన రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాను. ఒక స్కిల్ నుంచి, ఒక ప్రావీణ్యత నుంచి ఇంకో ప్రావీణ్యతకి చేంజ్ చేయటం అనేది కష్టం. అందుకని జనరల్గా యూనియన్స్ పెద్ద పెద్ద కంపెనీస్లో, ఆఫీసులో ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ని ఎవ్రీ 3 monthsకి సీట్స్ రొటేట్ చేస్తారు. ఒక సీట్ నుంచి వాడు ఒక పని నుంచి ఇంకో పనికి, ఇంకో పని నుంచి ఇంకో పనికి అట్లా రొటేట్ చేస్తారు. రొటేట్ చేసినందువల్ల ఏమవుద్ది, ప్రతి పనిలోనూ వీళ్ళకి ప్రవేశం ఉంటుంది. ఆ ప్రవేశం ఉన్న తర్వాత వాళ్ళని ఎక్కడ కరెక్ట్గా బాగు చేస్తున్నారు అని చూసుకొని వాళ్ళని ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనుకోండి, మధ్యలో ఎక్కడ స్క్రూస్ టైట్ చేయడం ఏదో ఉంటుంది, లేకపోతే పెయింటింగ్ ఏదో ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇవన్నిటిని చూసి వాళ్ళు ఎక్కడెక్కడ సరిపోతారు అనేది చూసుకొని వాళ్ళని ఆ ఆ రంగాల్లో, అంటే ఆ లైన్లో వాళ్ళని పెడతారు. దానివల్ల అక్కడ బాగా పని ఫోకస్డ్గా, స్కిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వీళ్ళు అక్కడ ఫోకస్డ్గా పనిచేస్తారు, ప్రొడక్షన్ కెపాసిటీస్ పెరుగుతాయి అన్నమాట. ఈ విధంగా మా ఒక పైలట్గానే ఉండగలడు, కానీ లేకపోతే మ్యాక్సిమం ఏం చేయగలడు, ఒక ఫ్లయింగ్ స్కూల్లో పైలట్ నేర్పగలడు ఒక టీచర్గా. అంతకంటే ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అట్లాంటి వాళ్ళకి మనకి ఇట్లాంటి జాబ్స్ ఉండాలన్నమాట. మన యూనియన్స్ అన్ని గట్టిగా ఉండే చేయాలన్నమాట. అట్లాగే ఈ మెడికల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, మెడికల్ ఫీల్డ్లో టీచర్స్, వీళ్ళకి టీచింగ్లో ఉన్నంత అనుభవం వీళ్ళకి మిగిలిన మేనేజ్మెంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఉండదు. అందుకని ఏం చేస్తారు, వీళ్ళకి అమెరికాలో అయితే వీళ్ళకి టీచర్స్ యూనియన్ ఏదైతే ఉందో అది చాలా అమెరికాలో అతి బలమైనటువంటి పెద్ద డబ్బులున్న యూనియన్ అనమాట. దాంట్లో నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ దాని పేరు. వీళ్ళకి ఎక్కువ మంది మెంబర్స్ ఉండటం వలన, సభ్యులు ఉండటం వలన వీళ్ళకి రాజకీయంగా కూడా చాలా పలుకుబడి ఉంటుంది. ఆ యూనియన్ లీడర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాజకీయంగా కూడా చాలా పలుకుబడి ఉంటుంది. ఒక యాక్ట్ ప్రకారం అయితే, ఐ థింక్ ఇట్ ఈస్ ట్రేడ్ యూనియన్ యాక్ట్లో కనుక అయినట్టయితే, దాంట్లో ఏం చెప్తారంటే యూనియన్ మెంబర్స్, అంటే యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, వీళ్ళకి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వీళ్ళకి కూడా ప్లేస్ ఇవ్వాలని చెప్తారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఈ యూనియన్ అసోసియేషన్ నుంచి, అంటే ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి కింద లోయర్ లెవెల్ మెకానికల్ ఆ లెవెల్ నుంచి వాళ్ళకి ఇద్దరికి 2 ప్లేసులు ఇవ్వాలట. దానివల్ల సంస్థ తీసుకునే నిర్ణయాలకి ఈ స్టాఫ్, ఈ వర్కర్స్ వీళ్ళందరూ ఏ విధంగా ప్రభావితం అవుతారు, దానివల్ల వాళ్ళకు వచ్చే లాభ నష్టాలు ఏంటి, కంపెనీకి వచ్చే లాభ నష్టాలు ఏంటి, ఇవన్నీ చర్చించడానికి వీలుగా ఉంటుందని చెప్పి ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం కంపెనీ యొక్క బోర్డులో వీళ్ళకి ప్లేస్ ఇవ్వాలి. చాలామంది చేయరు, బట్ రూల్ ప్రకారం అయితే ఇవ్వాలి. అందుకని ఇట్లాగే ఇక్కడ కూడా వీళ్ళకి ఆ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ కూడా వాళ్ళకి అమెరికాలో చాలా పవర్ఫుల్ యూనియన్, వాళ్ళకి చాలా డబ్బులు ఉంటాయి, వాళ్ళకి పొలిటికల్ క్లౌడ్ కూడా ఉంటుంది. అందుకని
అనుకున్న రూల్ ఏంటంటే, థంబ్ రూల్ ఏంటంటే, హైలీ స్పెషలైజ్డ్ దెన్ యూనియనైజ్. నీకు ప్రత్యేకతలు ఎక్కువగా ఉన్నాయా, ఒకే లైన్లో నువ్వు పండిపోయి దాంతోనే చేయగలవు, ఇంకో దాంట్లో చేయలేవు అంటే అప్పుడు నీకు యూనియన్ ఉన్న వాటిలో జాయిన్ అవ్వాలన్నమాట. ఇందులో ఈయన క్లాసులు చెప్పేటప్పుడు ఈయన మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కూడా కదా, ఇవి అందుకని చెప్పి హౌ టు మేక్ రిచ్, మన డబ్బులు ఎట్లా సంపాదించాలి, డబ్బులతో మనం ఎలా పని చేయించాలి అనేటువంటి క్లాసులకి ఈయన నేర్పేటప్పుడు ఈయన చాలామందిని అడుగుతారు. మెక్డొనాల్డ్స్ కంటే మీరు మెక్డొనాల్డ్స్లో చేసే హ్యాంబర్గర్స్ కంటే మీరు ఎంతమంది బాగా చేయగలరు అని అడిగితే అందరూ దాదాపుగా చేతులు ఎత్తారు, మేము బాగానే చేయగలము అని. మరి మీరందరూ బాగా చేయగలిగినప్పుడు మెక్డొనాల్డ్ కంటే మీరు మెక్డొనాల్డ్ ఎందుకు అంత ఫేమస్ అయ్యాడు, మీరు ఎందుకు కాలేదు? ఇప్పుడు మనం కొత్త కొత్త రకాల వంటలు చేస్తాం ఇంట్లో. వంటలు చేసినప్పుడు చాలామందికి ఆ వంటలు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఈ పులి పణియారం అని చెప్పి ఇస్తారు తమిళనాడులో. మనకి ఇక్కడ గుంత పొంగలాలు అంటారు, చిన్న చిన్న ఈ పొంగలాలు గుంటల్లో వేస్తారు. పొంగలం పిండే, ఉత్తప్పం పిండిని ఒక చిన్న చిన్న గుంటలు ఉంటాయి, అది చూస్తారా? ఐడియా ఉందా? అవును సార్, అవును, కనీర్లో వేస్తున్నారు సార్. ఇక్కడ కూడా అన్ని చోట్ల వేస్తున్నారు ఇప్పుడు అది. అది కొంచెం పిండి వేస్తే పొంగుతుంది, బాగా షడా ఉప్పు అది వేస్తారు. అవును. దానికి మళ్ళీ పక్కన పప్పుల పొడి, లేకపోతే చట్నీయో, లేకపోతే ఊరగాయ కారం, లేకపోతే దోశ పిండే కొంచెం పలచగా చేసి దోసపిండి, పసుపు వేస్తారు దానిలో. యా, ఉమ్. వేస్తారు. దానికి ఇంకా కాంబినేషన్ చాలా ఉన్నాయి. కొంతమంది ప్లెయిన్గా వేస్తారు, కొంతమంది ఇప్పుడు మా ఇంట్లో ఈ 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు అది. ఈ తిరుపతి సార్, పునుగుల నూనెలో వేసుకుంటాం కదా, అట్లాగే అలాగే ఇది. నూనె తక్కువ అవును, తోటి అవి స్పెషల్ గా పెనాలు కూడా ఉన్నాయి కదా. అవును, గుంటలు గుంట ఉంటాయి. పొంగనాలు. గొంతు పొంగనాలు అంటారు దాన్ని. గుంటె పులి బంగరాలు చిన్న ఆ రౌండ్ ఇది అమ్మా. ఆ పులి అవే తల్లి. మన తమిళనాడు పులి పణియారం అంటారు, అందుకని ప్రత్యూష మేము తమిళనాడు పేరు చెప్తున్నారు అని. ఆమె అక్కడ ఉన్నారు కాబట్టి ఆవిడకి ఆ పేరు తెలుసు. అవును, అవును. దీంతో పాటు మా ఇంట్లో అయితే ఏం చేస్తారంటే దాంట్లో ఉల్లిపాయలు, క్యారెట్, కూరలు కూడా వేసేసి పిండిలో కలిపేసి దాంతోనే కొంత పొంగల్ అది వస్తారు. అదొక టేస్ట్. దానికి కాంబినేషన్ అంటే అన్ని ఈ చట్నీలు, కారాలు ఇవన్నీతో పాటు ఉల్లిపాయ చట్నీ అని చేస్తారు. అది కూడా తెలుసు సార్. అది ఇటు కనిగిరి వైపు చేస్తారు. ఉమ్, ఉల్లిపాయలు, టొమాటో. టొమాటో లేదు, ఓన్లీ ఉల్లిపాయలే. ఆ కొంచెం మన పుట్నాల పప్పు వేసి ఉమ్, ఉల్లిపాయలు, కారం, ఉప్పు అన్నీ వేసేసి దాన్ని గ్రైండ్ చేసేస్తారు. ఉప్పు, ఉమ్, కారం అని అదే నంచుకోవడానికి చట్నీ అనమాట ఇక. ఉమ్. ఆ, ఆ విధంగా ఈ ఈ ఇది ఇంటి ఇంటి వంట ఇది యాక్చువల్గా. ఈ మధ్యనే ఈ 2-3 ఏళ్ళుగా దీన్ని మార్కెటింగ్ చేయటం మొదలుపెట్టారు. ఇది ఒక పెద్ద హిట్ అయిపోయింది. అట్లాగే మీకు అదేమి స్టీమ్ దోశ అనేస్తారు. ఆవిరి సాఫ్ట్ కుర్మా సార్. ఆవిరి కుర్మా. సాఫ్ట్ దోశ అని చెప్పి ఉంటుంది, ఇక్కడ వేస్తారు మాకు. మరి మీకు ఇంకా అక్కడ వచ్చిందో లేదో తెలియదు నాకు. ఇక్కడ మాకు పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే స్టీమ్ దోశ అంటే అటుకులతో దోశ చేస్తారు. అటుకులు, బియ్యం, మినపప్పు, బియ్యం ఏదో కలిపి నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసి ఒకవైపే కాలుస్తారు, రెండు వైపులు కాల్చరు దీనికి. సో పైన మూత పెట్టేస్తారండి. పైన మూత పెట్టేస్తారు, పెనం వేసేసి ప్రత్యూష తెలుస్తుంది. ఇవన్నీ ఆ, రాయలసీమ, చిత్తూరు, తిరుపతి, మద్రాసు వంటలు ఇవన్నీ. దానిపైన మూత పెట్టేస్తారు, ఆ ఆవిరి వచ్చిన దాకా. తర్వాత అడుగున బ్రౌనిష్ కానీ కొంచెం లైట్ కాలినప్పుడు తీసేస్తారు. మన మామూలు దోశలు రెండు వైపులే చేస్తాము, వీళ్ళు ఒకవైపే చేస్తారు దీనికి కూడా ఉల్లిపాయ కారం కానీ, లేకపోతే మన పప్పుల పిండి చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ, కొబ్బరి చట్నీ అంటారు, అది కానీ కాంబినేషన్. ఇట్లా ఇవన్నీ మనకి ఎంత ఎక్స్పర్టైజ్ ఉండి మనకి ఎన్ని తెలిసినా కూడా మనం దీన్ని వ్యాపార దృష్టితో చూడట్లేదు. వ్యాపార దృష్టిలో చూడకుండా వ్యాపారంలోకి దాన్ని చేయట్లేదు. ఆ దృష్టి ఉన్నవాడు దాన్ని ఏం చేశాడు, మార్కెట్లో తీసుకొచ్చాడు. మామూలు దోశ 200 రూపాయలకి అమ్మితే ఇది 300 రూపాయలకి అమ్ముతుంది పెద్ద హోటల్స్లో. పెద్ద అంటే పెద్ద కదా, మరి మనకి ఇక్కడ చట్నీస్ కానీ ఇట్లాంటి హోటల్స్లో అయితే 250 రూపాయలు ఛార్జ్ చేస్తాడు ఒక్కొక్క దోశకి. మీ ఏరియాలో అయితే ఇంకా తక్కువ. అదే మన పొద్దుటూరు ఏరియాకి వెళ్ళాం అనుకోండి, ప్రతి ఇంట్లో దోశల దుకాణమే. ప్రొద్దుటూరులో ప్రతి ఇల్లు ఒక దోశల దుకాణమే. వాళ్ళు చేసినన్ని వెరైటీ దోశలు ఇంకెవడు చేయడం నాకు తెలిసి.
ఇప్పుడు వచ్చిన ఈ మసాలా దోశలు ఆ ఉప్మాలు గిప్మాలు అన్ని కూరలన్నీ వేసి దాంట్లో దాన్ని ఆ గీ వేసి బటర్ వేసి దాన్ని ఏదో తిప్పి చేసేదంత కాదు. అవి ప్లెయిన్గా చేస్తారు, దాని మీద ఒక పప్పులు పొడేస్తారు, లేకపోతే ఊరగాయ వేస్తారు, లేకపోతే ఉల్లిగడ్డ కారం వేస్తారు, రకరకాల దోశలు వేస్తారు పొద్దుటూరు. ఇవన్నీ కమర్షియలైజ్ చేయటం. హ్యాంబర్గర్ ఇప్పుడు అక్కడ చెప్పేది ఏంటంటే మెక్డొనాల్డ్స్ వాడు హ్యాంబర్గరు మీకంటే బాగా చేయలేకపోయినా వాడు బాగా ఎందుకు సంపాదిస్తున్నాడు అంటే దాన్ని వ్యాపార దృష్టితో చూసి వ్యాపారంగా మార్చుకున్నాడు దానివల్ల. అట్లాగే మనకు వచ్చిన వంటలు పోసే స్పెషలైజేషన్ ఏదైనా ఉంటే మనం కూడా ఒక ఏదైనా అవకాశం ఉండి కమర్షియలైజ్ చేస్తే చేయొచ్చు మనం కూడా. వాడికి మనకి తేడా ఏంటంటే మెక్డొనాల్డ్స్కి మనకి వాడు వ్యాపారంలో చేశాడు, మనం మామూలుగా వ్యాపారంగా చూడలేదు దాన్ని. మనకి వ్యాపారంగా తెలియదు కూడా యాక్చువల్గా చెప్పాలంటే. అట్లాగే ఒక పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయనకి హవాయిలో ఫ్రెండ్. ఆయనకి వాడి తల్లి తరఫు నుంచి $35,000 వచ్చినాయి. ఆ $35,000 తీసుకుని ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత నేను ఇంత గొప్ప ఆర్టిస్ట్ని, మీరు నా దగ్గర కొనండి అని చెప్పి రిచ్ పీపుల్ చూసేటువంటి ఒక కాస్ట్లీ మ్యాగజైన్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తారు ఒక 3 నెలల పాటు. కానీ ఎవరు ఈయన్ని పట్టించుకోరు. పట్టించుకోకపోతే ఒక ఎంక్వైరీ కూడా రాదు. 3 నెలలు అడ్వర్టైజ్మెంట్ వేసినా కూడా ఒక ఫోన్ కూడా రాదు, మీరు బాగా చేస్తారా, మాకు ఏమైనా ఆర్ట్ చేసి పెడతారా అని. అందుకని ఆయన కోపం వచ్చి ఆ కంపెనీ ఏ మ్యాగజైన్లో అయితే అడ్వర్టైజ్ చేశాడో ఆ మ్యాగజైన్ మీద దావా వేస్తానికి వెళ్తే తయారు అవుతున్నాడు అనమాట. నువ్వు నా ప్రోడక్ట్ని సరిగ్గా రిప్రజెంట్ చేయలేదు, దానివల్ల నాకు ఎవరో ఒక ఎంక్వైరీ కూడా రాలేదు అని చెప్పని. అసలు యాక్చువల్ కారణం ఏంటంటే వ్యాపార లక్షణాలు, దాన్ని మార్కెటింగ్ చేయటం, అడ్వర్టైజింగ్, సేల్స్ పీపుల్ మార్కెటింగ్ చేయటం, ఇవన్నీ మనకు తెలియపడం. సేల్ చేయటం, మార్కెటింగ్ చేయటం అనేది అదేంటి ఈయన దగ్గరికి వస్తే ఏం చెప్తాడనమాట, మీరు మార్కెటింగ్ స్కిల్స్, సేల్స్ స్కిల్స్ పెంచుకుంటే మీకు బాగా లాభం వస్తుంది అని చెప్తే, అడ్వర్టైజింగ్ అనేది చాలా క్రూక్స్ చేస్తారు, వాళ్ళంతా నాకు వద్దు, నేను చేయను, నాకు అవసరం లేదు, దాంట్లో నేనేం కోర్స్ చేయక్కర్లేదు, నాకు దానికి టైం లేదు, దాని కింద నేను డబ్బులు వేస్ట్ చేయదలుచుకోలేదు అని చెప్పి నిన్న మనం అక్కడ దాకా చూసాము. ఇక్కడి నుంచి ఇవాళ చూద్దాం. ఎవరు చదువుతున్నారు? వేణి గారు చదవరు, ఆవిడ మౌనవర్తం ఉంటారు. సుకన్య గారు, సావిత్రి గారు, వారు శ్రీలత గారు, ప్రత్యూష మ్యామ్, మనోదర్ గారు, ఇంతమంది ఉన్నారు. అంతా ఏమేమి చదవం గారు. సార్ నేను మొబైల్ నుంచి జాయిన్ అయ్యాను, రేపు ట్యాబ్ నుంచి జాయిన్ అవుతాను. ఓకే. ప్రభావతి గారు చదువుతారా? లేదు మ్యామ్. ఓకే. సుకన్య వాళ్ళని వెళ్ళి మాట్లాడమని. The world is filled with talented poor people. All too often, they are poor or struggle financially or earn less than they are capable of, not because of what they know, but because of what they do not know. They focus on perfecting their skills at building a better hamburger rather than their skills of selling and delivering their hamburger. Maybe McDonald's does not make the best hamburger, but they are the best at selling and delivering a basic average burger. ప్రపంచంలో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. అందరూ టాలెంటెడ్ పీపుల్. ఒక్కొక్క కళ్ళు కాబట్టి ఒక కళ్ళు అంటే ఒక దాంట్లో అందరికీ టాలెంట్ ఉంది, అందరికీ స్కిల్ ఉంది. కాకపోతే ఈ ప్రపంచం అంతా టాలెంట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళతో నిండిపోయింది. టాలెంటెడ్ పూర్ పీపుల్, అందరికీ టాలెంట్స్ ఉన్నాయి, కాకపోతే వాళ్ళు పూర్ పీపుల్. వాళ్ళు దాన్ని ఎగ్జిబిట్ చేసుకోవడంత, వాళ్ళు దాన్ని ఉపయోగించుకునేంత, వాళ్ళని ఆ టాలెంట్ని సరైన మార్గంలో చూపించుకునేంత శక్తి వాళ్ళకు ఉండదన్నమాట. అందుకని ఎందుకంటే దే ఆర్ పూర్, ఒకటి స్ట్రగుల్ ఫైనాన్షియల్, ఆర్థికంగా చాలా ఎప్పుడు కింద మీద కొట్టుకుంటుంటారు. తర్వాత సంపాదన కూడా తక్కువ ఉంటుంది. దీనికి ఎంత సంపాదించాలో
అంత సంపాదన వాళ్ళకు ఉండదు. వాళ్ళకున్న టాలెంట్కి, వాళ్ళకున్న కెపాసిటీకి, స్కిల్కి ఎంత జీతం రావాలో, ఎంత సంపాదన రావాలో అంత రాదు. అంటే దే డోంట్ నో హౌ టు వాల్యూ దెమ్. వాళ్ళకి ఎంత విలువ ఉంది, వాళ్ళకి ఎంత విలువ, వాళ్ళకి ఎంత విలువ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఏదో ఒక జాబులో చేరటం, పొద్దున్న నుంచి అంతా పని చేయటం, నెలాఖరు జీతం తీసుకొని తినటం, ఇంతవరకే అన్నమాట. బికాస్ ఆఫ్ వాట్ దే నో. వాళ్ళు ఎందుకు అలా అవుతారంటే నాట్ బికాస్ ఆఫ్ వాట్ దే నో. వాళ్ళకి తెలిసింది తక్కువ అని చెప్పని కాదు, వాళ్ళ గురించి వాళ్ళకి తెలియనిది చాలా ఉంది అని చెప్పాలి. వాళ్ళకి తెలియని దానికి ఎక్కువ, వాళ్ళకి తెలియని పోర్షన్ ఎక్కువ ఉండటం వలన వాళ్ళు ఎక్కువగా సంపాదించలేకపోవటము, లేకపోతే ఎప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు కొట్టుకులాడుతూనే జరుగుతుంది అనమాట. వాళ్ళ కనుక ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ఏం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని నేర్చుకుని ఉంటే వాళ్ళు ఇంకా బాగా సంపాదించుకోగలుగుతారు. యా. Poor dad wanted me to specialize. That was his view on how to be paid more, even after being told by the governor of Hawaii that he could no longer work in the state government. My educated dad continued to encourage me to get specialized. Educated dad then took up the cause of the teachers union, campaigning for further protection and benefits for these highly skilled and educated professionals. We argued often, but I know he never agreed that over specialization is what caused the need for union protection. He never understood that the more specialized you become, the more you are trapped and dependent on that specialty. ఈయన పూర్ డాడ్ అంటే వీళ్ళ ఒరిజినల్ ఫాదర్, రాబర్ట్ వాళ్ళ ఒరిజినల్ ఫాదరు. ఎప్పుడు ఈయన చెప్పాడు, ఏదైనా ఒక కళలో నువ్వు ప్రత్యేకత సంపాదించుకో, దానివల్ల నీకు ఎక్కువ జీతాలు వస్తాయి అని చెప్పాను. ఈయనకి ప్రత్యేకత ఉంది దీంట్లో, అందుకని చెప్పి మనం ఈయనకి ఎక్కువ జీతం ఇచ్చి తీసుకోవాలి అని చెప్పని వస్తాయని చెప్పని నేను చెప్పేవాడు అనమాట. ఎంత అంటే సార్ మీ వాయిస్ చాలా లో వస్తుంది సార్, చాలా లోగా వస్తుంది సార్. సరే కొంచెం గట్టిగా చెప్పరా? గట్టిగా ఇప్పుడు బాగుందా? కొంచెం బెటర్. ఓకే. సుకన్య వాయిస్ చాలా క్లియర్ గా వచ్చింది, మీరు కొంచెం లో వస్తుంది. కొంచెం మీరు వాల్యూమ్ పెంచుకోండి మీ దగ్గర. సేమ్ వాల్యూమ్ సార్, సుకన్యకి మీకు సేమ్ వాల్యూమ్. సుకన్య నాకు చుట్టూ 3 బెడ్రూమ్లో నిద్రపోతున్నారు. నేను గట్టిగా మాట్లాడితే వాళ్ళంతా లెగుతారు. అవునా? అందుకని నేను కొంచెం మెల్లగా మాట్లాడాల్సి వస్తుంది. ఓకే. నేను లేచానని చెప్పి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయలేను కదా. హెడ్సెట్ ఉన్నా సరిపోతుంది సార్, హెడ్సెట్ లో మాట్లాడతాయి. ఇప్పుడు మళ్ళీ నేను ఎతకాలి ఇది. ఓకే. ఇప్పుడు దీనికి అలవాటు పడిపోయాం కదా మనం, కొన్నిటిని తర్వాత మళ్ళీ మార్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది. చూస్తా. ఓకే. ఇప్పుడు మనకి ఈయన హవాయి గవర్నరు ఈయన్ని ఉద్యోగం నుంచి పీకేసినా కూడా ఈయన ఆ ఎడ్యుకేటెడ్ మాత్రం నువ్వు స్పెషలైజ్ చేయి, ఉద్యోగం లేరు అని చెప్పి నేర్పుతూ ఉంటాడు అనమాట. ఎడ్యుకేటెడ్ డాడ్ ఏం చేశాడు, చివరికి ఈయన ఉద్యోగం నుంచి పీకేస్తే గవర్నర్కి వ్యతిరేకంగా, వ్యవస్థకి వ్యతిరేకంగా ఈయన యూనియన్ చేసి, టీచర్స్ యూనియన్ అటు ఫామ్ చేసి, దాంట్లో ఇంకా ప్రొటెక్షన్ ఏం కావాలి, ఇట్లాంటి తీసేయకుండా ఉండటానికి ఇంకా బెనిఫిట్స్ కోసం అని చెప్పి ఆయన ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు చాలాసార్లు వాదించుకుంటారు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఓవర్ స్పెషలైజేషన్, అది ఒకే దాంట్లో నువ్వు స్పెషలైజ్ అయి ఉండకూడదు, నీకు అన్ని రకాలు నేర్చుకొని ఉండాలి, తెలిసి ఉండాలి అని చెప్పి ఈయన అడుగుతాడు. కాదు, నువ్వు ఒక దాంట్లో స్పెషలైజ్ చేస్తే నీకు గుర్తింపు ఉంటుంది, నువ్వు దాంట్లోనే నువ్వు పండిపోవచ్చు, దాంట్లో ఎక్కువ సంపాదించవచ్చు అని చెప్పి ఒక దాంట్లో ఉంటుంది. ఈ విధంగా వీళ్ళిద్దరు వాదించుకుంటుంటారు, కానీ ఎవరి పాయింట్ మీద వాళ్ళే ఉంటారు. వాళ్ళు అది తేలేది కాదన్నమాట. ఈయన యొక్క ఉద్దేశం ఆయన ఒప్పుకోడు, ఆయన చెప్పేది ఈయన ఒప్పుకోడు. ఎప్పుడైతే మనం ఎక్కువగా ఒకే దాని మీద స్పెషలైజేషన్ చేస్తామో దెన్ మనం దాని మీదనే బతకాల్సి వస్తుంది, దాని మీద ఆధారపడాల్సి వస్తుంది, దాని మీదనే ఇంకంతకంటే వేరే ఇంకో పని చేయలేమన్నమాట. అందుకని చెప్పి వీళ్ళిద్దరికీ ఆ వాదన ఉంటుంది. అయ్యా, పూర్ డాడ్ కనుక స్పెషలైజేషన్ చేయమని చెప్తే రిచ్ డాడ్ ఏమని చెప్తాడో చూద్దాం. ఎస్. Rich dad advised that my
and I groom ourselves. Many corporations do the same thing. They find you, a young, bright student just out of the business school, and begin grooming that person to someday take over the company. So, these bright young employees do not specialize in one department. They are moved from department to department to learn all the aspects of business systems. The rich often groom their children or the children of others. By doing so, their children gain an overall knowledge of the operations of the business and how the various departments interrelate. రిచ్ డాడ్ ఏం చెప్తాడంటే మైక్తో, మైక్ అండ్ ఐ గ్రూమ్ అవర్ సెల్స్. మేము వాళ్ళిద్దరు, మైక్ అంటే రిచ్ డాడ్ కొడుకు, రాబర్ట్, వీళ్ళిద్దరూ పూర్తిగా వాళ్ళకి అన్నిట్లో ప్రావీణ్యం ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి అని చెప్పి చెప్తాడు అనమాట. అట్లాగే చాలామంది కార్పొరేట్స్ ఈ విధంగా చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూడండి, రిలయన్స్ వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్, ఆయిల్ టెక్నాలజీలో ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అట్లాగే జిందాల్ వాళ్ళకి వాళ్ళ లైన్స్లో వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటాయి. అట్లాగే నర్సింగ్, మా మెడికల్ కాలేజ్ వాళ్ళకి హాస్పిటల్స్ వాళ్ళు నర్సింగ్ యూనిట్స్ పెట్టుకుంటారు, నర్సింగ్ కాలేజెస్. అక్కడి నుంచి మెడికల్ కాలేజెస్, అక్కడ మెడికల్గా బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళని వీళ్ళు ముందు అబ్జర్వ్ చేసేసుకుంటారు. అదేవిధంగా ఈవెన్ హిందుస్థాన్ కంప్యూటర్స్, హెచ్పిసి, శివనాడారది, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ బయట కాలేజీలకి వెళ్ళి రిక్రూట్మెంట్ చేసుకొని ఏదో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు కంపెనీలో పెట్టుకొని ట్రైన్ చేసేదానికంటే వాళ్ళ కాలేజీలు పెట్టుకొని వాళ్ళ కాలేజీల్లో వాళ్ళకి కావాల్సిన విధంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేసి అందులో బాగా పెర్ఫామ్ చేసే వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసేసుకుంటారు. మిగిలిన వాళ్ళు వేరే చోటికి ఎక్కడెక్కడ వాళ్ళకి సూటబుల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాళ్ళకి వెళ్ళిపోతారనమాట. అందుకని చాలా కార్పొరేట్ బాడీస్ వాళ్ళు అకాడమిక్ ఇంట్రెస్ట్లో కూడా అకాడమిక్ కాలేజెస్ కూడా వాళ్ళు పెట్టుకుంటారనమాట. అండ్ మొదటి నుంచి వాళ్ళని ఆ కంపెనీలో వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళని తీర్చిదిద్దుకుంటారు. ఆ కుర్రాళ్ళు తెలివిగల వాళ్ళు ఉన్నారు, వీడు బాగున్నాడు, వీడు మేనేజ్మెంట్లో బాగుంటాడంటే మేనేజ్మెంట్ పంపిస్తారు, ఫైనాన్స్లో బాగున్నాడంటే ఫైనాన్స్ పంపిస్తారు, టెక్నికల్గా బాగున్నాడంటే టెక్నికల్ పంపిస్తాడు, ఇంజనీరింగ్ బాగున్నాడంటే ఇంజనీరింగ్, ఆ విధంగా ఆ రకాలుగా ఉన్న వాళ్ళందరినీ తీసుకుంటారన్నమాట. అట్లాగే వీళ్ళని ఒక లైన్లో ఉంచరు. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ఆర్గనైజేషన్స్లో ఎవ్రీ 3 monthsకి మారుస్తూ ఉంటారు, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి. ఎస్పెషల్లీ మా బ్యాంకింగ్లో అయితే ఒక కౌంటర్లో ఒకరిని 3 నెలల కంటే ఎక్కువ ఉంచాం, ఒకటి తర్వాత ఒకటి వాడు అన్నీ నేర్చుకుంటూ రావాలన్నమాట. ఆ విధంగా అన్నీ నేర్చుతాం. ఒక 2 సెలవు పెట్టినా కూడా అక్కడ సఫర్ అవ్వకూడదు. ఆ విధంగా అన్నీ నేర్పటం వలన వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ వీళ్ళని ఇప్పుడు మన టాటాస్లో కానీ, బిర్లాస్లో కానీ, గాడ్రేజ్ కానీ, మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఈవెన్ అంబానీస్ కానీ, వీళ్ళందరూ మొదటి నుంచి జాయిన్ అయ్యేటప్పుడు కింద లెవెల్ నుంచి ఫ్లోర్ లెవెల్కి నుంచి మొదలు పెడతారు వాళ్ళ కెరీర్. ఒక 5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 6 ఏళ్ళు వాళ్ళ దీన్ని బట్టి అన్ని డిపార్ట్మెంట్స్ తిరిగి వస్తారు వాళ్ళు మొత్తం అంతా. ఫ్లోర్ లెవెల్ నుంచి, ఫ్యాక్టరీ దగ్గర నుంచి, యూనియన్స్ దగ్గర నుంచి, సూపర్వైజర్ నుంచి, మేనేజర్ దగ్గర నుంచి, వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, అకౌంట్స్ దగ్గర నుంచి, ఫైనాన్స్ దగ్గర నుంచి, మార్కెటింగ్ దగ్గర నుంచి అన్ని చోట్ల వీళ్ళు పనిచేస్తారు. దానివల్ల ఏమవుద్ది, రేపొద్దున వీళ్ళు ఆ కంపెనీ రన్ చేయడానికి వచ్చేటప్పటికి వాళ్ళకి అన్ని వాటిల్లో కూస్తో కాస్తో ప్రవేశం అనేది ఉంటుంది. ప్రావీణ్యం ఉన్నపైన ప్రవేశం ఉంటుంది దాంట్లో. సో ఎవరైనా ఏదైనా తప్పు చెప్పినా కూడా వీళ్ళు ఇలా కాదు ఇలా అని చెప్పి వాళ్ళు కరెక్ట్ చేసేటువంటి నాలెడ్జ్ వీళ్ళకు ఉంటుంది అన్నమాట. అందుకని వీళ్ళని అన్ని బిజినెస్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయో అవన్నిటిలో నేర్పుతారన్నమాట. అట్లాగే డబ్బులు ఉన్న వాళ్ళు రేపొద్దున వాళ్ళ తర్వాత మళ్ళీ నెక్స్ట్ తరాన్ని రెడీ చేసుకుంటూ వస్తారు. ఆ పిల్లలు కూడా ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు తిరగటం వల్ల వాళ్ళకి అన్నింటిలో నాలెడ్జ్ వస్తుంది. ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ ఏ విధంగా ఇంటర్ రిలేట్ అయినాయి, ఒకదానికొకటి ఎలా సంబంధం ఉంది అనేది కూడా వాటికి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్ రిలేట్ కనుక చేయకపోతే బిజినెస్ను అన్ని ఒక దాంట్లో ఒకటి నేర్చుకోకపోతే ఏమవుద్ది, వాళ్ళకి ఒక దాంట్లోనే ప్రావీణ్యం ఉంటుంది, ఇంకోటి తెలియదు అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీని తీసుకోండి, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతి
డిపార్ట్మెంట్కి ఇంత టార్గెట్ అని ఉంటుంది. మనం ఒక మారుతి కారు ఉందంటే వాళ్ళు సంవత్సరానికి ఒక 2 లక్షల కార్లు తయారు చేయాలని పెట్టుకుంటే అసెంబ్లింగ్ డిపార్ట్మెంట్కి ఒక టార్గెట్ ఉంటుంది, నట్స్ అండ్ బోల్ట్స్కి ఒక టార్గెట్ ఉంటుంది, పెయింటింగ్ వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది, ఇంజిన్ వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క వింగ్ ఏదైతే ఉందో వాటన్నిటికీ టార్గెట్స్ ఇస్తారు. ఆ టార్గెట్స్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఆ టార్గెట్స్ రీచ్ అయితే అప్పుడు కంపెనీ దాని హోల్ టార్గెట్ 2 లక్షల కార్లు తయారు చేయడం అనేది రీచ్ అవుతుంది అనమాట. ఒకనొక కంపెనీలో ఏమైంది, ఈ విధంగా ఇండివిజువల్గా కంపెనీస్ ఆ డిపార్ట్మెంట్స్ వింగ్స్ అన్నిటికీ టార్గెట్లు ఇచ్చారు. వాళ్ళు అన్ని టార్గెట్ రీచ్ అయ్యారు. ప్రతి డిపార్ట్మెంట్ టార్గెట్ రీచ్ అయింది, కానీ కంపెనీ టార్గెట్ రీచ్ అవ్వట్లేదు. అన్ని డిపార్ట్మెంట్ రీచ్ అయితే కంపెనీ కూడా అవ్వాలి కదా. అవ్వాలా? అవ్వాలి కదా సార్. అవ్వాలి కదా. ఎందుకు అవ్వట్లా? అనేది కనుక ఒకసారి అనాలిసిస్ చేస్తే ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి ఒకసారి వీళ్ళు ఏమైందని చూస్తే అన్ని డిపార్ట్మెంట్ నుంచి ప్రొడక్ట్స్ వచ్చి అసెంబ్లింగ్ డివిజన్లో పడిపోతున్నాయి. అసెంబ్లింగ్ డివిజన్లో ఇంత ప్రొడక్షన్ కెపాసిటీని అసెంబుల్ చేసి బయటికి పంపించేటువంటి అక్కడ ఆ ఎక్విప్మెంట్ ఇది ఆ ఫెసిలిటీ లేదు అక్కడ. అందువల్ల ఏమైంది, ఇక్కడి నుంచి రోజు 20-30 కార్లకు సరిపడ సామాన్ వస్తా అంటే వీళ్ళకి 10 కార్లు అసెంబుల్ చేసేటువంటి కెపాసిటీ ఉండేప్పటికి ఏమైంది, కార్లు బయటికి రావడం ఆగిపోయింది. అందుకని అప్పుడు మళ్ళీ అసెంబ్లీ డివిజన్ కెపాసిటీని పెంచాల్సి వచ్చింది. నేను ఒకటే తయారు చేయాలంటే నాకున్న కెపాసిటీ లెవెల్ వేరు ఉంటాయి. అన్ని ఈ యూనిట్స్ తీసుకొని మనం దాన్ని కలపాలి అంటే దాని కెపాసిటీస్ వేరుగా ఉండాలి. అది మిస్ అయినాయి, దానివల్ల టార్గెట్స్ మిస్ అయినాయి అనమాట. ఈ నాకు ప్రమోషన్ ఇంటర్వ్యూలో మా చైర్మన్ అడిగాడు, ఏదో దాని గురించి అడిగితే నేను ఈ స్టోరీ చెప్పాను. ప్రమోషన్ ఎందుకు వస్తుంది? రాలా అంటే మేము అందరం కష్టపడి పని చేస్తున్నాం బ్రాంచ్లో, మీ హెడ్ ఆఫీసులో మీరు పని చేయట్లేదని ఇండైరెక్ట్గా చెప్పాను. ప్రమోషన్ కొట్టారు. అందుకని మనం ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు. ఎస్. For the World War II generation, it was considered bad to skip from company to company. Today, it is considered smart, since people will skip from company to company rather than seek greater specialization in skills. Why not? Seek to learn more than to earn. In the short term, it was earn you less, but it will pay dividends in the long term. Dividends In the long term. For the World War II generation, it was considered bad to skip from company to company. World War II, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మారటం అనేది పెద్దగా వాళ్ళు ఉత్సాహపరచలేదు. వాళ్ళకి అది చెడుగా భావించేవాడు అనమాట. అది కరెక్ట్ కాదు. ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీలోనే మనం బాగా అన్ని స్కిల్స్ నేర్చుకొని బాగా పెరగాలి అనేది ఆ వరల్డ్ వార్ II జనరేషన్ తర్వాత వచ్చిన జనరేషన్లో. టుడే ఇట్ ఈస్ కన్సిడర్డ్ స్మార్ట్. ఒక కంపెనీ నుంచి కానీ ఇవాళ కంపెనీ నుంచి కంపెనీ మారటమే చాలా తెలివి కల పని అని చెప్పని. సిన్స్ పీపుల్ విల్ స్కిప్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ రాదర్ దన్ సీక్ గ్రేటర్ స్పెషలైజేషన్ స్కిల్స్, వై నాట్ సీక్ టు లెర్న్ మోర్ దాన్ టు ఎర్న్. ఇట్లా ఈ ఒకదాని నుంచి ఒకళ్ళకి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎందుకు షిఫ్ట్ అవుతారు? బెటర్ పే ఉంటుందనో, లేకపోతే అక్కడ వీడి అవసరం ఎక్కువ ఉండి వాళ్ళు పిలిచి, బాబు నీ అవసరం మాకు ఎక్కువ, నువ్వురా నీకు ఎక్కువ జీతం ఇస్తామని ఇట్లాంటివి ఉన్నప్పుడు, ఎందుకంటే వీడి దగ్గర ఏదో స్పెషలైజేషన్ ఉంది కదా, అందుకని చెప్పి పిలుస్తారు. అట్లా మనం ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వెళ్ళి మార్చుకునేటప్పుడు మనం ఈ స్పెషలైజేషన్ సీక్ గ్రేటర్ స్పెషలైజేషన్ స్కిల్స్, వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళకున్న నైపుణ్యం ప్రావీణ్యత ఏదైతే ఉందో దాన్నే ఇంకా 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 ఇంప్రూవ్ చేసుకుని దాన్నే స్పెషలైజ్ ఇంకా పెంచుకుంటే, వై నాట్ సీక్ టు లెర్న్ మోర్ దాన్ టు ఎర్న్. మనం ఎక్కువ నేర్చుకుంటే మనకి ఎక్కువ స్పెషలైజేషన్ వచ్చినప్పుడు మనకి ఎక్కువ సంపాదన ఉంటుంది. అయితే మొదట్లో
ఈ నేర్చుకునే స్టేజ్లో సంపాదన తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక చోట ఉండం, 4 డిపార్ట్లో 4 ఒకసారి ఈ కంపెనీలో మనం పూర్తిగా నేర్చుకోవడానికి కుదరకపోతే ఇంకో కంపెనీ మనం 4-5 కంపెనీలు తిరిగి నేర్చుకోవాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు వాడంతట వాడు పిలిస్తే ఎక్కువ జీతం ఇస్తాడు, కానీ మనం వెళ్ళి నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అంటే తక్కువ జీతం ఇస్తాడు. అందుకని తక్కువ జీతం వచ్చినా కూడా మనకి నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా కంపెనీ టు కంపెనీ జంప్ అయ్యి ఎక్కువ నేర్చుకుని మనకి ఎక్కువ స్పెషలైజేషన్ చేసుకుంటే మనకేమవుద్ది, షార్ట్ టర్మ్లో మనకు తక్కువ జీతం రావచ్చు, కానీ లాంగ్ టర్మ్లో అది ఎక్కువ జీతాన్ని ఎక్కువ ఆదాయాన్ని మనకి ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఒక 3-4 లైన్స్లో, ఒక లైన్లో 2 లైన్లోనూ మనకు స్పెషలైజేషన్ ఉందని తెలిసినప్పుడు మార్కెట్లో మన డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అవసరం ఉన్న చోట వాళ్ళు ఎక్కువగా మనకి ఈ జీతాలు ఎక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకుంటారు. అందుకని స్పెషలైజేషన్లో ఎక్కువ మనకి లాభాలు వస్తాయి. ఎస్ ఇక్కడ ఒక పాయింట్ గా చెప్తానండి. ఎస్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఇంతగా మీరు అన్నారు కదా, ఒక్కొక్క డిపార్ట్మెంట్ అన్ని పనిచేస్తుంది కానీ అది ఆర్గనైజేషన్ యొక్క గోల్ ని మీట్ అవ్వలేదు అనే యా ఒక యా 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 ఎగ్జాంపుల్ లో. సో ఇట్లాంటి వాటిలో నేను ఒక ఐ థింక్ 2007 లోనో 8 లోనో ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేశాను అనమాట. ఆ ప్రాజెక్ట్ పేరు ఓఈ, ఆర్గనైజేషనల్ అలైన్మెంట్. సో ఇది కార్పొరేట్స్ లో, ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ లో వాళ్ళంతా ఫాస్ట్ గా ఎందుకు గ్రో అవుతున్నారు అని అంటే, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారంటే నార్మల్ గా ప్రతి ఎంప్లాయీ వాళ్ళ డిపార్ట్మెంట్ బట్టి టెక్నికల్ అయితే టెక్నికల్ స్కిల్స్ అప్గ్రేడేషన్, లేకపోతే ఫంక్షనల్ అయితే ఫంక్షనల్ అప్గ్రేడేషన్ కి రికమెండ్ చేస్తారు, మీరు ఇది సర్టిఫికేషన్ చేయండి అని. నెక్స్ట్ 3 months 4 months దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఇంప్రూవైజింగ్ ది స్కిల్స్ ఫర్ ఇండివిజువల్స్ అనమాట. అలా కాకుండా యాజ్ అన్ ఆర్గనైజేషన్ గోల్ రీచ్ అవ్వాలంటే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆర్గనైజేషన్ అలైన్మెంట్ అంటే ఎక్స్పెక్టింగ్ ది స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ డిపార్ట్మెంట్ వైజ్ అండ్ ఇండివిజువల్ వైజ్ ఆల్సో. అది మెయిన్ థీమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనమాట. స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ చెప్పిన అసెంబ్లీ దాంట్లో అండి, స్పేర్ పార్ట్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, అసెంబ్లీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, లేకపోతే ఇంకొక కస్టమైజేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ రకరకాల అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్, రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి మనకి కంపెనీలో. ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ కి ఇంకొక డిపార్ట్మెంట్ కి డిపెండెన్స్ ఉంటాయి. ఒక డిపార్ట్మెంట్ లో జరిగిన వర్క్ ఇంకొక డిపార్ట్మెంట్ లోకి కంటిన్యూ అవుతుంది. లేకపోతే వాడు క్యాష్ ఇస్తేనే నేను ప్రొక్యూర్ చేయగలను, నేను ప్రొక్యూర్ చేస్తేనే ఆ ఐటమ్స్ నాకు వస్తాయి, నాకు ఐటమ్స్ వస్తేనే నేను మ్యానుఫ్యాక్చరింగ్. ఇలా ఒక్కొక్కరికి డిపెండెన్సీ ఉంటుంది అనమాట. ఆ డిపెండెన్సీలో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇంకొక డిపార్ట్మెంట్ కి ఎలా ఉంటాయి అనేది డిఫైన్ చేయమని చెప్తాం ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లో ఉంటాయి. అంటే మీరు ప్రొక్యూర్మెంట్ చేయాలి అంటే, మీరు ఈ పర్టికులర్ ఐటమ్ ప్రొక్యూర్ చేయాలంటే మీకు ఎన్ని రోజులు పడుతుంది, 1 week పడుతుందా, 1 day పడుతుందా, 1 month పడుతుందా అనేది డిఫైన్ చేయండి. ఆ పర్టికులర్ డెఫినేషన్ ప్రకారం ఆ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి. ఇది 1 week లో ప్రొక్యూర్మెంట్ చేయాలి అని అంటే ఎంతమంది వెండార్స్ ని వాళ్ళు కాంటాక్ట్ లో పెట్టుకోవాలి, ఆ వెండార్స్ ని మెటీరియల్ ఎలాగ ప్రొక్యూర్ చేయాలి అనేది అది డిఫైన్ చేయడం. ఎక్స్పెక్టేషన్ స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్. అలాగే సిమిలర్లీ అది ఈ ప్రొక్యూర్ చేసిన ఐటమ్స్ కి ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ మీకు అసెంబ్లీ సెక్షన్ కు ఎక్కడికో వెళ్తుంది అనమాట. అక్కడ వాళ్ళకి ఏంటంటే అసెంబ్లీని, ఆ పర్టికులర్ ఐటమ్ అసెంబ్లీ చేసిన తర్వాత నెక్స్ట్ పెయింటింగ్ కి పంపిస్తే పెయింటింగ్ లో అది డ్రై అవ్వాలో, అట్లా ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ తో పాటు ఇన్ని రోజుల్లో ఇంత టైంలో దీన్ని మీట్ అవ్వాలని స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్ డిఫైన్ చేసి, ఆ డెఫినేషన్ చేసే టైంలో ఆ 2 డిపార్ట్మెంట్స్ కలిసి కూర్చుంటాయి. సో మీకు ఇది ఎంత టైంలో కావాలి, సో అది అంత టైంలో ప్రొక్యూర్ చేయాల్సిన బాధ్యత నాది. నేను ప్రొక్యూర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసే టైంలో వాళ్ళు 8 రోజులు పడతారు. సో ఇలాగే ఈ స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేది చేసినప్పుడు దాని మీద కంటిన్యూస్ గా ఒక 1 year మేబీ డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది కంపెనీ, ఒక 2 years వర్క్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే గోల్ ఉందో పెట్టుకుందో, గోల్ అంటే నెక్స్ట్ ఇయర్ నేను $1 billion ని క్రాస్ చేయాలి, లేకపోతే 1.5 billion ని టచ్ చేయాలి, లేకపోతే యూరోప్ లో నేను
నేను ప్రాజెక్ట్స్ రిలీజ్ చేయాలి, లేకపోతే కెనడాలో ఇలాగ ఏదైతే ఆర్గనైజేషన్ గోల్ ఏదైతే పెట్టుకుంటుందో ఆ గోల్ మీట్ అవ్వటానికి ఆ డిపార్ట్మెంట్స్ అందరూ వర్క్ చేస్తారు అనమాట. సో ఇది బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనమాట. ఇది నేను మళ్ళీ ఏ కంపెనీలో కూడా ఇంతవరకు ఎక్కడ వెళ్ళలేదు. లాస్ట్ 2 weeks బిఫోర్ కూడా ఒక ట్రైనర్ నా దగ్గరికి వచ్చి, నేను ట్రైనింగ్స్ ఇస్తుంటాను, మీకు రిఫరెన్సెస్ అంటే ఒక యూనిక్ ప్రోడక్ట్ మీ దగ్గర పెట్టుకోండి, ఎన్నికి ఈ ప్రోడక్ట్ మీద డిజైన్ చేయమని కూడా చెప్పాను అనమాట. సో ఆర్గనైజేషన్ అలైన్మెంట్ అనే ప్రాజెక్ట్, బేసిక్ ఫండా అని, స్టేక్ హోల్డర్ ఎక్స్పెక్టేషన్స్. అప్పుడు ఇంకా ఈ వీళ్ళ ఈ డిపార్ట్మెంట్ మీట్ అయింది టార్గెట్, లేకపోతే టైం లైన్స్ అని కానీ ఏదన్నా ఆ డిపార్ట్మెంట్ మీట్ అవ్వలేదని క్వశ్చన్ రాదు. అక్కడక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అది సాల్వ్ అవ్వంది నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్ళదు. నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్ళకపోతే వెళ్ళాలంటే అక్కడ ఏ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది సాల్వ్ అయ్యి వెళ్తుంటుంది. ఇది బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. అది నేను ఇప్పటికీ మర్చిపోలేని ప్రాజెక్ట్. మళ్ళీ అవకాశం వస్తే ఆ ప్రాజెక్ట్ లో ఎక్కడైనా వర్క్ చేసే అవకాశం వస్తుందని మళ్ళీ చూస్తున్నాను. ఎక్కడ రాలేదు అనమాట. దట్స్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అండి. సో మనం ఆ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఏదైతే ఉందో అది మొదటి నుంచి చివరి వరకు కనుక కరెక్ట్గా డ్రా చేసుకుంటూ వెళ్తే ఇట్లాంటి ఇష్యూస్ రావు. ప్రొక్యూర్ చేయడానికి 6 రోజులు పడుతుంది. దాన్ని ప్రాసెస్ చేసి క్లీన్ చేసి మళ్ళీ క్రషింగ్ చేసింది బెల్ట్కి వెళ్ళి బెల్ట్ నుంచి ఈ విధంగా ఆ లైన్ ఆఫ్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఒక్కొక్క చోట ఎంత రోజులు పడుతుంది అనేది దాన్ని బట్టి మనం ప్రాసెస్ చేసుకుంటూ వస్తే ఈ ప్రాబ్లమ్స్ రావన్నమాట. అదే సో యా మెయిన్ మేనేజ్మెంట్ స్కిల్స్. The main management skills needed for success are management of cash flow, management of systems, management of people. మనం ఒక ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్ స్కిల్స్, మనం ఒక సక్సెస్ అనేది రావాలి అంటే ఒక ఆర్గనైజేషన్ని, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో పూర్తిగా విజయవంతం అవ్వాలి అంటే మనకి ముఖ్యమైన 3 నేర్చుకోవాలి. ఒకటి మేనేజ్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో, మేనేజ్మెంట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ పీపుల్. క్యాష్ ఫ్లో అంటే మనకు తెలుసు, డబ్బు రావటం పోవటం. ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, డబ్బు దేని మీద మనం ఖర్చు పెడుతున్నాం, అవసరమైన దాన్ని ఖర్చు పెడుతున్నామా, అనవసరమైన దాన్ని ఖర్చు పెడుతున్నామా, లేదు మనం అనుకున్న చోట నుంచి ఈ విధంగా డబ్బు వస్తుంది అనుకున్నాము, ఈ డబ్బు వచ్చిందా రాలేదా, లేదు మనం అనుకున్నది పలానా ఆయన మనకు డబ్బులు ఇస్తాడు, లేకపోతే పలానా సేల్స్లో నుంచి మనం చేసిన సేల్స్ నుంచి 90 డేస్కి మనకి పేమెంట్ రావాలి, ఆ 90 డేస్ పేమెంట్ వస్తే మనం ఇవ్వాల్సిన వాడికి ఈ విధంగా ఇవ్వచ్చు అని చెప్పి మనం ఒక ఫ్లో చార్ట్, క్యాష్ ఫ్లో, ఇక్కడి నుంచి వచ్చేది ఇక్కడి నుంచి పోయేది, ఇన్కమ్ ఎక్స్పెండిచర్, లేకపోతే ఆదాయము ఖర్చు, ఈ మనం చూసుకున్నప్పుడు సపోజ్ 90 డేస్లో మనకి డబ్బులు ఇవ్వాల్సిన ఆయన ఇవ్వలేదనుకోండి, మనం ఇవ్వాల్సిన అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. అందుకని మన క్యాష్ ఫ్లో అనేది వచ్చిపోయేది. మేనేజ్మెంట్ ఆ రోజున 90 డేస్లో ఇవ్వాల్సిన ఆయన ఇవ్వకపోతే ప్లాన్ ఏ అది, ప్లాన్ బి ఏంటి? సో మనం 3 పెట్టుకుంటాము, 4 పెట్టుకుంటే అందులో 3 మనకు డబ్బులు ఇస్తారు. మనం ఈ ప్రాసెస్ అంతా, మన పేమెంట్ సెక్షన్ అంతా మనకి ఈజీగా జరిగిపోద్ది. 90 రోజున, 95, 100 రోజున ఆ డబ్బులు వచ్చినప్పుడు మిగిలిన దానికి రొటేషన్లోకి వెళ్ళిపోద్ది. సో మనకు వచ్చే ఆదాయాన్ని, మనం పెట్టే ఖర్చుని, రెండింటిని జాగ్రత్తగా మనం మేనేజ్ చేసుకోగలిగినప్పుడు మనం ఈ ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు అట్లాగే మనకి జీతం వస్తుంది, ఆ జీతం వచ్చిన దాన్ని, జీతం ఎంతవరకు వచ్చింది, 10,000 జీతం వచ్చిందంటే ఆ 10,000 మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టగలిగి ఉండాలి. 10,000 రాగానే ఇవాళ వెంటనే పార్టీ చేసుకుందాం అని చెప్పి పొద్దున్నే అందరం కలిసి ఇంట్లో అందరం తీసుకుని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ బయట, లంచ్ బయట, సినిమా, రాత్రి డిన్నర్ ఇవన్నీ చేసి రాత్రికి వచ్చి అబ్బాయి వాడు భలే ఎంజాయ్ చేస్తామని పడుకుంటే పాపం ఇంటి ఆవిడ మాత్రం పొద్దున్నే ఆవిడ ఆలోచిస్తూ పడుకునేటప్పుడు ఇవాళ 1,000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి, ఇంకా 9,000 ఉన్నాయి, ఈ 9,000తో నెల అంతా గడుస్తుంది, ఎట్లా గడుస్తుంది అని చెప్పి ఆలోచిస్తుంటారు. ఈయన మాత్రం హ్యాపీగా భలే తిరిగి వచ్చాము, బాగా ఎంజాయ్ చేస్తాం పోన్లే అని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆవిడకుంటే కష్టాలు ఆడుకుంటాయి. ఈ విధంగా మనకు వచ్చే క్యాష్ ఫ్లో జాగ్రత్తగా మనం మేనేజ్ చేసుకోగలగాలి. అంటే నేను ఎంజాయ్ చేయొద్దు, ఖర్చు పెట్టుకోవద్దు అని చెప్పట్లా. మీరు ఉన్న బడ్జెట్లో దానికి ఎంత కేటాయించాలో అంత కేటాయించుకొని చేసుకోండి. ఆ ఉన్న డబ్బుల్లో మనం మేనేజ్ చేసుకోవాలి కాబట్టి. అందుకని ఆ క్యాష్ ఫ్లో అనేది, డబ్బు రావటం పోవటం అనేది మనం జాగ్రత్తగా కనుక ప్లాన్ చేసుకుంటే మనకి అది ఒక అవసరం. మనకు అదో స్కిల్ ఉండాలి సక్సెస్కి. రెండోది మేనేజ్మెంట్ ఆఫ్ సిస్టమ్, ఒక ప్రొసీజర్, పద్ధతి, ప్రతిదానికి
ఈ పద్ధతులు ఇది చేయాలి, ఈ పద్ధతులు ఇది చేయాలి. ప్రతిదానికి ఒక ఫ్లో చార్ట్, ఈ పైనుంచి కింద దాకా ఎలా వెళ్ళాలి. మేము ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేశాను నేను. కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాం. నాగపూర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో చేసి ఆర్ఈసీలో రామ్మోహన్ గారు ఆర్ఈసీలో ఏంటి సార్? ఇండస్ట్రియల్ డిప్లొమా అని ఈవినింగ్ కోర్స్ 2 hours పెట్టేవాళ్ళు అప్పుడు. ఓకే. నేను దాంట్లో ఇక్కడ జాయిన్ అయ్యాను అనమాట. అక్కడ పోయి ఏం చేస్తారో చూద్దాం. బిలీవ్ మీ, సిస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత కరెక్ట్గా ఉంటుందంటే, ఒక పెన్ను క్లీన్ చేయటానికి ఇంజనీరింగ్ కాలేజీలో పెద్ద బోర్డ్స్ ఉంటాయి, బ్లాక్ బోర్డ్స్, చాలా పెద్ద, ఆల్మోస్ట్ వాళ్ళు సగం ఉంటుంది. అది అంతా సరిపోలా. పెన్ను క్లీన్ చేయటం, కడిగి తుడిచి మళ్ళీ పెన్నుని అన్ని పీకేసి మళ్ళీ అన్ని కడిగి పెట్టడం, ఫ్లో చార్ట్ అది. ఆ ఒక్కొక్క స్టెప్పు పెన్ను తీసుకుంటాడు, క్యాప్ తీస్తాడు, కింద ఇది తీస్తాడు, తర్వాత నిబ్బు నాలుక ఉంటాయి అది తీస్తాడు. ఇవన్నీ తీసిన తర్వాత ఒక్కొక్కటి అది ఆ ఫ్లోర్లో ఒక్కొక్కటి రాసుకుంటూ వస్తాడు అనమాట. తీసిన తర్వాత అది దాంట్లో ఇంకు అవి ఏమైనా ఉంటే అన్నీ పారబోసేసి మళ్ళీ వీటన్నిటిని నీళ్ళలో వేసి, ఆ నీళ్ళలో వేసేటప్పుడు కూడా ఒక్కొక్క దాంట్లో వేయాలా, రెండిట్లో వేయాలా, ఏమి వేయాలి, మళ్ళీ ఇవన్నీ వేసిన తర్వాత నీళ్ళలో నుంచి ఒక్కొక్క దాన్ని బయటికి తీసి మళ్ళీ దాన్ని ఒక్కొక్క దాన్ని సాఫ్ట్ టవల్తో తుడిచి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మన పైన స్క్రూలో మళ్ళీ నిబ్బు మళ్ళీ నాలుక రెండు లోపల పెట్టేసి దాన్ని మళ్ళీ ఆ పెన్ను గొట్టంలో ఇంకు పోసి దీన్ని టైట్ చేసి దాన్ని క్యాప్ పెట్టి ఇదంతా చెప్పడానికి ఒక క్లాస్ పెట్టింది. ఈ ఫ్లో చార్ట్ అంటే సిస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్, ఒకదాని తర్వాత ఒకటి ఎలా వెళ్ళాలి. ప్రొడక్షన్ లైన్లో కానీ, ఫైనాన్స్ లైన్లో కానీ, మేనేజ్మెంట్ లైన్లో కానీ, ఎక్కడైనా సరే సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయితే ఎవరున్నా ఎవరు లేకపోయినా సిస్టమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రొడక్షన్ ఆల్ యువర్ వర్క్. ఆటోమేటిక్గా ఇది అని ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఒకళ్ళు ఉన్నా లేకపోయినా కూడా. అందుకని ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్మెంటు, దాని మేనేజ్మెంట్ ఎస్టాబ్లిష్ చేసేసి మీరు ఈ విధంగా పనిచేయండి, మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా రాయాలి, ఈ విధంగా చేయాలి అని చెప్పి ఒక మాన్యువల్ ఇచ్చేసి దాని ప్రకారం మీరు చేయండి అని పడేస్తే పనులు అవ్వవు. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. ఇప్పుడు మన కార్ ఏదన్నా కొంచెం ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఇంకేదైనా కొత్త డాష్ బోర్డ్లో ఒక లైట్ కనపడింది కొత్తది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, మాన్యువల్ తీసి ఇందులో ఈ లైట్ ఎందుకు వచ్చిందా అని చూస్తాం. చూసిన తర్వాత దీనికి రెక్టిఫికేషన్ ఏముందని చూస్తాం, దాన్ని రెక్టిఫై చేసుకుంటాం, లేకపోతే గ్యారేజ్కి తీసుకెళ్తాం, వాడు రెక్టిఫై చేసి ఇస్తాడు, పని అయిపోయింది. ఒకసారి నా కారులో, నేను ఫోర్డ్ కార్ ఉన్నప్పుడు నాకు ఒక లైట్ వస్తూ ఉండేది డాష్ బోర్డ్. ఆ లైట్ ఎందుకు వస్తుంది అర్థం కాలే. ఒకసారి అయిపోయింది, ఇంకా కంటిన్యూస్గా వస్తుంది. నా 4 పిస్టన్స్ ఉంటాయి స్టార్ట్ అవటానికి. ఆ లైట్ వస్తుంది అన్నప్పుడు ఒక పిస్టన్ పాడైంది, రెండో పిస్టన్ పాడైంది, మూడో పిస్టన్ కూడా పాడైపోయింది, 4వ పిస్టన్ మీద కారు నడుస్తుంది. స్టార్ట్ అవటానికి ట్రబుల్ వస్తుంది. ఎందుకు ఉందని చెప్పి నేను గ్యారేజీ తీసుకెళ్తే వాడు ఆ స్టార్ట్ చేయగానే ఆ పైన లైట్ కనపడుతుంది. ఏంటంటే అది ఆ పిస్టన్స్లోకి వాటర్ పోయింది. వాటర్ పోయేటప్పటికి అది పనిచేయటం మానేసింది. వాటర్ పోయే ఛాన్స్ లేదు, ఎట్లా పోయిందో తెలియదు, పోయింది. ఇప్పుడు ఆ 3 పిస్టన్స్ మార్చడానికి నాకు 50,000 అయింది. ఒక్కొక్క పిస్టన్ 14,000 15,000 అయింది. అది నేను అదే లైట్ వెలిగినప్పుడు నేను మాన్యువల్ రిఫర్ చేసుకుని నేను కనుక అది తీసుకెళ్ళినట్టయితే వాడు క్లీన్ చేసి ఇచ్చేవాడు, ₹1 ఖర్చు అయ్యేది కాదు. అందుకని సిస్టమ్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్ ప్రకారం మనం ఫాలో అవ్వకపోతే వీ హ్యావ్ టు పే వెరీ హెవీ పెనాల్టీస్. దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. దానికోసం నేను కారు ట్యాంకులో ఉన్న 40 లీటర్ల డీజిల్ మొత్తం ఖాళీ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ట్యాంక్ నుంచి పెట్రోల్ డీజిల్ ఇంజిన్కి వచ్చే పైప్ లైన్ మొత్తం మార్చుకోవాల్సి వచ్చింది. ఎక్కడ నీళ్ళు వచ్చినా తెలియదు కదా, అవన్నీ క్లీన్ చేసి మార్చి ఇచ్చేసుకుంటే నాకు 5 రోజులు 6 రోజులు కారు అక్కడ ఆగిపోయింది. నాకు దాదాపుగా 50,000-60,000 రూపాయలు ఖర్చు. ఇది ఎందుకంటే దాన్ని నాకు ఆ లైట్ వచ్చినప్పుడు నాకు సిస్టమ్ ప్రకారం నేను కనుక మాన్యువల్ చూసుకున్నట్టయితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు.
సో ప్రతి చోట కూడా ఒక్కొక్క సిస్టము మనకు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, ఒక పద్ధతి అనేది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ పద్ధతిని మనం మార్చుకోకుండా ఫాలో అవ్వాలి. దాన్ని మేనేజ్ చేయగలగాలి. ఒకవేళ ఎవరైనా ఫాలో అవ్వకపోతే, లేకపోతే సిస్టంలో ఏదైనా ఫ్లా ఉంటే, పొరపాటు ఉంటే ఎందుకుంది, ఏమైంది, దీన్ని మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకని ఒక సక్సెస్కి క్యాష్ ఫ్లో ఎంత ఇంపార్టెంటో సిస్టమ్ ఫ్లో కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండు పోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇస్ పీపుల్. ఒక ఆర్గనైజేషన్లో మన ఇంట్లోనే ఉండేది ఎంతమంది ఉంటామండి? 3, 4 ఉంటాం. వీళ్ళ నలుగురిని మేనేజ్ చేయడానికి ఎంత కష్టం అవుతుందో చూడండి. భర్త వచ్చి నాకు దోశ కావాలంట, కొడుకు వచ్చి నాకు ఇడ్లీ కావాలంట, కూతురు వచ్చి నాకు ఇవన్నీ ఏమొద్దు, నాకేం తినబుద్ధి కావట్లేదు, నేను కార్న్ఫ్లాక్స్ తింటానంట, లేకపోతే ఇంకోటి ఏదో అడుగుతుంది. ఇవన్నిటినీ ఆ ఇంటి ఇల్లాలు మేనేజ్ చేసి వీళ్ళందరినీ రెడీ చేసి వంట చేసి ప్యాక్ చేసి భర్తకి కొడుక్కి కూతురికి ఇచ్చేది కూతురికి, వీళ్ళందరినీ ఎవరెవరి బస్సుల్లో ఎవరెవరి వాహనాల్లో వాళ్ళని పంపించి అమ్మయ్య అనుకునేటప్పటికి ఎంత కష్టమైందో చూడండి. సరే, తర్వాత పనులన్నీ ఇంకా ఉంటాయి. మళ్ళీ ఆమె రెడీ కావాలి, ఆమె తినాలి, ఆమె వంట మళ్ళీ నెక్స్ట్ దానికి రెడీ అవ్వాలి. ఇవన్నీ మేనేజ్ చేయటం, ఒక ఇంట్లో నలుగురిని మనం మేనేజ్ చేయటానికి ఇంత కష్టమైతే, ఒక సంస్థలో కొన్ని వేల మందిని, కొన్ని వందల మందిని, వేల మందిని మనం మేనేజ్ చేయడానికి ఎంత కష్టం అవుతుందో చూడండి. అందుకని అందులో ఇంట్లో ఉన్న నలుగురే 4 రకాలుగా ఉన్నప్పుడు, కొన్ని వందల మంది, వేల మంది పనిచేసే చోట మైండ్ సెట్ అందరిది వేరువేరుగా ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఎవరినైనా నలుగురు కూలీలు పెట్టామనుకోండి, అందులో ఒకడు మనకు చెప్తాడు ఏం చేయాలనేది. మనం చెప్పింది చేయడు వాడు. ఇది ఇలా చేస్తే బాగుంటుందండి, అది అలా చేస్తే బాగుంటుందండి అని వాడు కూర్చొని పెత్తనం చేస్తాడు. నువ్వు పని చేయరా బాబు, నేను చెప్పింది చేయరంటే, ఎలా కాదండి తప్పండి అని మనకు పద్ధతి. ఈ విధంగా ఒక్కొక్క రకమైన మనస్తత్వాలను మనుషుల్ని మనం మేనేజ్ చేసుకుంటూ మన పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని హ్యూమన్ మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. జీవితంలో మనుషుల్ని కలవటము, మనుషుల్ని మేనేజ్ చేయటం. మనం ఎంతమంది కలుస్తుంటాం రోజు, వాళ్ళందరినీ మనం తెలియక మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఓకే అలాగా అని చెప్పి పక్కకు తోసుకొని వెళ్ళిపోవటం, వాడికి ఏదో సమాధానం చెప్పి వెళ్ళిపోవటం, ఏదో చేస్తుంటాం మనం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అన్నిటికంటే ముఖ్యమైనది మేనేజ్మెంట్ ఆఫ్ పీపుల్. దానికి సరే, మనం ఏదో జిఎంలు ఉంటారు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్, దానికి డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సూపర్వైజర్, మేనేజర్, సూపర్వైజర్ దగ్గర ఫోర్మెన్ దగ్గర నుంచి మళ్ళీ కింద డిపార్ట్మెంట్ లేదా మిషన్ హెడ్, వాళ్ళ కింద వర్కర్స్, స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, లేబర్, ఇంతమంది ఉంటారు. ఈ అక్షరాలు రాని వాడి దగ్గర నుంచి బాగా చదువుకున్న వాడి వరకు మనం మేనేజ్ చేయాలి. ఇంతమందిని మేనేజ్ చేసేటువంటిది ఈ ముఖ్యమైన స్కిల్. సక్సెస్లో ముఖ్యమైన భాగం మేనేజ్మెంట్ ఆఫ్ పీపుల్, తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ యువర్ క్యాష్ ఫ్లో. ఇవన్నీ కనుక మనం జాగ్రత్తగా ఈ మూడింటిని కనుక మనం కరెక్ట్గా చేసుకోగలిగితే, కరెక్ట్గా అంటే ఇందులో ఇక్కడ స్పెసిఫికేషన్ ఏమి ఉండదు, ఇది చేస్తే కరెక్ట్, ఇది చేస్తే కరెక్ట్ కాదు, ఇట్లా చేస్తే సక్సెస్, ఇట్లా చేస్తే కాదు అని చెప్పి. అక్కడ వాళ్ళ ఆర్గనైజేషన్కి, వాళ్ళకున్న మెంటాలిటీస్కి, వాళ్ళకున్న లొకేషను, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్, ఇవన్నిటిని చూసుకుని ఏ విధంగా ఇక్కడ కెమిస్ట్రీ ఇలా ఏమి ఉండదు ఇక్కడ. ఆర్ట్, ఇట్ ఈస్ అన్ ఆర్ట్ అనేది మరి ఎవడైనా ఏ విధంగానే గీసుకోవచ్చు. ఆ విధంగా ఇది మనం ఈ 3 విభాగాలని మనం కనుక చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగినట్టయితే మన సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది అన్నమాట. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా, ఇందులో ఏ ఒక్కటి తేడా వచ్చినా హోల్ యువర్ సిస్టమ్ విల్ కొలాప్స్. మొత్తం అంతా అలా మేళ పడిపోతుంది. అందుకని మనం ఈ మూడింటిని మనం మన స్కిల్స్ మనం పెంపొందించుకోవాలి. అదేంటిది?
అరవింద సమేత సినిమా ఉంది కదా, ఎన్టీఆర్ అను పూజా హెగ్డే. అరవింద సమేత. దాంట్లో లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది. విలన్ భార్యను తీసుకొచ్చి మాకు ఇవే ఎమ్మెల్యే అని చెప్పి ఎన్టీఆర్ చెప్తాడు. చెప్తే సుధాకర్ అంటే మినిస్టర్ ఆ పార్టీ లీడరు, ఈ లేడీస్ ఏం చేస్తారు, వీళ్ళు నువ్వు ఎమ్మెల్యే అంటే వీళ్ళు ఎమ్మెల్యే అంటే జోక్ అనుకుంటున్నావు, నువ్వు వీళ్ళని చెప్తావేంటి అని చెప్పంటే అప్పుడు వాళ్ళు ఏమేం చేస్తారు అనేది ఎన్టీఆర్ పెద్ద లాంగ్ డైలాగ్. చూసారా సినిమా? చూసినాం సార్. ఆ డైలాగ్ చెప్తారు ఎవరన్నా? చెప్పలేం సార్. వీళ్ళు ఇంటిని మేనేజ్ చేయటం దగ్గర నుంచి స్కూల్ మేనేజ్ పంపించడం, ఈ మొత్తం ఇంట్లో ఇన్ని పనులు చేసి ఇంతమందిని వెనకాల నుండి నడిపించే వాళ్ళు వీళ్ళు ముందు నుండి ఎందుకు ప్రభుత్వాన్ని నడిపించలేరు, వీళ్ళకి ఇవ్వాలి ఎమ్మెల్యే టికెట్ అని చెప్పి ఒక పెద్ద ఇంత పొడుగు డైలాగ్ చెప్పిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు దానికి. అది ఆ పీపుల్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ దానికి ఏమి చేయగలరు ఏమి చేయలేరు అనే దానికి అన్నమాట. మనం అది చేసినప్పుడు ఈ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఈ 3 స్కిల్స్ని మనం మేనేజ్ చేయాలి. ఐ థింక్ ఇక్కడ ఆపుదామా, 6:20 అయింది. ఎబిలిటీ టు సెల్ కమ్యూనికేట్ అనదర్ హ్యూమన్ బీయింగ్ పర్టికులర్ వర్డ్ చదివినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏది సార్? ఇప్పుడు అక్కడ రాశాడు కదా, ఎబిలిటీ టు సెల్ టు కమ్యూనికేట్ టు అనదర్ హ్యూమన్ బీయింగ్ అని అనమాట. సో దీంట్లో జరిగినప్పుడు వాళ్ళు అంటే ఎంప్లాయీస్ కి ఒక్కొక్క పర్టికులర్ సెక్టార్ లో ఎలా ట్రైనింగ్ ఇస్తారని అంటే, నిన్న నైట్ జస్ట్ మీ కింద పారాగ్రాఫ్ చెప్తున్నారు. ఇప్పుడు చదివిందే మనం. ఓకే అది రేపటికి పెట్టానే. ఓకే ఓకే సో దాంట్లో ఎట్లాగా వాళ్ళ స్కిల్స్, సేల్స్ స్కిల్స్ అని లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఎలాగా ట్రైన్ చేస్తారంటే ఒక పర్టికులర్ ఏరియాలో. అక్కడ నిన్న ఒక హోటల్కి వెళ్ళాము. మేము రుమాల్ రొట్టి 2 ఆర్డర్ చేసాము. సో వాడు 3 తీసుకొని వచ్చాడు. మేము నోటీస్ చేయాల, ఇద్దరు ఎవరెవరైతే ఆర్డర్ చేసామో వాళ్ళిద్దరు తినేసాము. లాస్ట్ లో ఇంకెవరిది ఇది మిగిలింది, ఎవరు ఆర్డర్ చేశారో తినండి అని అనుకుంటే, లేదు నేను ఒకటి ఆర్డర్ చేశాను తినేసాను, నేను ఒకటి ఆర్డర్ చేశాను తినేసాను, అయిపోయింది అంటున్నారు. సో ఇది థర్డ్ వచ్చిందని చెప్పేసి మాకు అర్థమైంది అనమాట. సో తను పిలిచి, బాబు మేము 2 ఆర్డర్ చేసాము, మీరు మరి 2 ఇచ్చారా 2 ఇచ్చారా 3 ఇచ్చారా అని అంటే, మొబైల్ ఓపెన్ చేసి 2 ఆర్డర్ చేశారు సార్ కరెక్ట్ అన్నాడు. మరి ఇది థర్డ్ అనుకుంటా కదా అన్నాడు. నేను వెళ్ళి చెక్ చేస్తాను సార్ అని వెళ్ళాడు. లోపలికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి చెక్ చేసుకొని వచ్చి, తను వచ్చిన తర్వాత తన రెస్పాన్స్ ఏంటంటే, సార్ చెఫ్ హ్యాడ్ గివెన్ యూ ది కాంప్లిమెంటరీ ఆఫ్ ది థర్డ్ వన్. ఎక్కువ పొరపాటుని తెచ్చాడని చెప్పడం. పొరపాటు తెచ్చానని చెప్పట్లేకండి, నేను పొరపాటు తెచ్చాను. బిల్ అయితే ఇక డెఫినెట్ గా మనం రెండింటిగా వేసుంటాడు దాని ప్రకారం. చెఫ్ హ్యాస్ గివెన్ యూ ది కాంప్లిమెంటరీ సార్, ప్లీజ్ హ్యావ్ ఇట్ అని అన్నాడు. అంటే see, the way he communicates, he never uttered that he had any mistake. తప్పు చేశానని చెప్పేసి ఎక్కడ చెప్పకుండా, అట్ ది సేమ్ టైం కస్టమర్ ని ప్లీజ్ చేయటానికి, అబ్బా మీకు నేను ఫ్రీగా ఇచ్చానంటే ఎవరైనా తిన్నాను కదా ఉంటాం కదా ఆ యాటిట్యూడ్ అనమాట. అది దట్ ఈస్ ది కమ్యూనికేషన్ స్కిల్స్. అది ఫైనల్ గా ఇట్ ఇస్ ద లాస్ ఫర్ ది కంపెనీ. వాళ్ళకి ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఎంతైతే ఇట్స్ లాస్ ఫర్ ది థింగ్. బట్ ద వే హీ కమ్యూనికేటెడ్ రియల్లీ నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంతే కాదు, మీరు ఇక మళ్ళీ రెండోసారి మూడోసారి అక్కడికి వెళ్తారు. రెండోసారి మూడోసారి అక్కడికి వెళ్తాం. షెఫ్ హాస్ గివెన్ మీ ది కాంప్లిమెంటరీ అని చెప్పేసి అన్నాడు. వెనకటికి నాలంటే ఆయన లైబ్రరీలో బుక్ తెచ్చుకున్నాడు. బుక్ తెచ్చుకున్నాక ఆ బుక్ చదువుతుంటే మధ్యలో 100 రూపాయల నోటు కనపడింది. సరే 100 రూపాయల నోటు తీసేసుకున్నాడు. ఆ బుక్ మళ్ళీ లైబ్రరీలో తిరిగి ఇచ్చి, ఈ ఆధార్ రాసిన బుక్స్ ఇంకేమైనా ఉన్నాయా ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు అనమాట. ఎందుకు బాబు అంటే, లేదు దాంట్లో 100 రూపాయల నోటు ఉంటుంది అందుకని చెప్పి ఆధార్ రాసిన బుక్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు అనమాట. అట్లా ఇంకెవరైనా షేరింగ్ మ్యాట్రన్? సార్ ఇంకెవరైనా షేరింగ్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయా అండి?
ఏం లేవా? ఏం లేవు సార్. అందరికీ చెప్పగలిగింది ఒకటి ఉంటుంది, మీరందరూ చెప్పగలిగింది మేనేజ్మెంట్ ఆఫ్ సిస్టమ్స్ అని ఉంది కదా. రెగ్యులర్ గా ప్రతి వాళ్ళు ఈవెన్ మన జెంట్స్ అయినా లేడీస్ అయినా వాళ్ళ ఇంట్లో చేసే పనులలో ఒక సిస్టమేటిక్ గా వెళ్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే సిస్టమ్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రేక్ఫాస్ట్ అవ్వగానే అక్కడ హ్యాండ్ వాష్ దగ్గర చేసుకొని దాని తర్వాత పక్కనే ఒక టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకోవాలి. టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇంకోటి ఏదో చేయాలన్నమాట. ఆ రోజు నేను అటు వెళ్ళకుండా ఇటు పక్కన వెళ్ళాను అనుకోండి, ప్రాబ్లం ఆ రోజు టాబ్లెట్ వేసుకుంటే మిస్ అయిపోతుంది. లేకపోతే ఇంకొక ఆఫీస్ బ్యాగ్ తెచ్చుకోవాలనుకోండి, ఆఫీస్ బ్యాగ్ తెచ్చుకునే లోపు నేను స్కిప్ చేసి ఆఫీస్ బ్యాగ్ తెచ్చుకొని లేకపోతే ఇంకా రెడీ అవ్వటానికి ఏదైనా చేస్తున్నాను అనుకోండి. అలాగే ఆర్డర్ మనం చేసే వర్క్స్ లో సిస్టమేటిక్ గా ఉంటుంది. అందరం దానికి అలవాటు పడ్డాము. ఏదైనా కానివ్వండి, రెగ్యులర్ గా మనం ఓకే ఆఫీస్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం పెట్టుకోవాలి, ఆఫీస్కి రిలేటెడ్ బ్యాగ్ ఫైల్ ఏదో పెట్టుకోవాలి. దాని తర్వాత ఏదైనా షూస్ అంటే షూస్ పెట్టుకోవాలి, లేకపోతే క్లీనింగ్ చేసేదంటే క్లీనింగ్ పెట్టుకోవాలి, లేకపోతే వాటర్ బాటిల్ అంటే వాటర్ బాటిల్ పెట్టుకోవాలి, లేకపోతే ఇంకోటి ఏదో గాగుల్స్ అంటే గాగుల్స్ ఇలా హెడ్ ఫోన్స్ అంటే హెడ్ ఫోన్స్ పెట్టు. ఇలాగ ప్రతిదీ మనం ఏ ఆర్డర్ లో చేసుకుంటూ వెళ్తాం, ఒక సిస్టమ్ కి అయితే అలవాటు పడి ఉంటాము. సో అది మనకి ఎక్కడ మిస్ అవ్వకుండా వెళ్ళిపోతాం అనమాట. ఎప్పుడైనా మీరు ఏదైనా మిస్ అరే నేను ఇవాళ హెడ్ ఫోన్స్ తీసుకెళ్ళటం ఎందుకు మిస్ అయ్యానని చెప్పేసి ఒకరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు దారిలో హెడ్ ఫోన్స్ తీసుకురాలి ఎందుకు మిస్ అయ్యాను అనుకుంటే, నేను ఇవాళ ఏ సిస్టమ్ లో వెళ్ళాను, ఏది ఫాలో అయ్యాను. కరెక్ట్ గా అదే టైంలో మీరు హ్యాండ్ బ్యాగ్ తీసుకొని తర్వాత మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకునే టైంలో మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, కరెక్ట్ ఆ ఫోన్ కాల్లో ఆ నెక్స్ట్ హెడ్ ఫోన్స్ తీసుకెళ్ళి వాటర్ బాటిల్ పెట్టుకోవడం మర్చిపోతాం. అది సో మన సిస్టమ్ అనేది ఫాలో అవటం అనేది ఆఫీసులోనే కాదు, మన ప్రతి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో మనకి అలవాటు చేసుకుంటున్నాము, చేస్తూ ఉంటాము. అది మన ఎవరు చెప్పేది కాదు, ఇది ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ బై వెళ్ళిపోతుంది. డిఫాల్ట్ మనందరం చేసేది అది. వీళ్ళు ఉప్పేసేటప్పుడు ఏదైనా ఫోన్ ఎవరిని ఏదైనా అడిగాం అనుకోండి, ఉప్పేయటం మర్చిపోతారు, తర్వాత కూరంతా అదంతే లేదు సింపుల్ వేయలేదేమో అనుకోని చెప్పి మళ్ళీ రెండోసారి వేస్తారు. అట్లా. ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఆ సిస్టమ్ కనుక మారితే, ఆ ప్రాసెస్ కనుక మారితే మళ్ళీ బిగినింగ్ నుంచి రావాల్సి వస్తుంది. బంగారం కాకపోతే ఒక 10 మంది కలిపి చేసే వర్క్లు అయితే ఇలా చేయాలని ఒక రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ డిఫైన్ చేస్తాం. దాన్ని మన కంపెనీస్ లో ఏదో ISO సర్టిఫికేట్ అని, CMMA లెవెల్ సర్టిఫికేట్ అని, ఈ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ అని ఆ పేరుతో రకరకాల పేర్లు తెలుస్తుంది. ఎందుకంటే 10 మంది కలిసినప్పుడు కూడా ఆ సిస్టమ్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే, మనం ఇండివిజువల్ గా చేసే ఒక దాంట్లోనే ఏదో ఒక రోజు కరెక్ట్ గా చేస్తాం, రెండో రోజు కరెక్ట్ చేస్తాం, మూడో రోజు చేస్తాం, నాలుగో రోజు 5వ రోజు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే చేసేదే ఈ ప్రాసెస్ డెఫినిషన్, మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాసెస్ సిస్టమ్స్ అన్నమాట. సిస్టమ్స్. ఇంకెవరన్నా లలిత ఏమైనా చెప్తారా? లేదు సార్, టాపిక్ నేను వినలేదు. ఓకే, క్లోజ్ అయినా షేరింగ్ ఆపైనా ఓకే సార్. రికార్డింగ్ ఆపేస్తుంది.